ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక సెట్టింగ్ చెప్తాను. ఈ సెట్టింగ్ మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీ మొబైల్లో వైరస్ అనేది రాదు. మీ మొబైల్లో ఎటువంటి వైరస్ ఉన్న యాప్ ఇన్స్టాల్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఆ వైరస్ అనేది డిలీట్ చేయమని చెప్తే, లేకపోతే ఆ యాప్ అనేది డిలీట్ చేయమని మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు. సో దీనికోసం ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లోనే ఒక హిడెన్ సెట్టింగ్ ఉంటుంది. కాకపోతే మీ మొబైల్ అనేది మార్ష్మలావ్ తర్వాత వచ్చేసి నూగట్ ఆ పై వర్షన్లో మాత్రమే సపోర్ట్ చేస్తే, దానికంటే కింది వర్షన్లో ఈ ఆప్షన్ అనేది మీకు సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ సెట్టింగ్స్ ఉన్నాయి చూసారా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళండి. మీ మొబైల్లో ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది గూగుల్ అని. ఓకే, సో ఆ గూగుల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయాలి. ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది ఇది. సో నేను దీన్ని ట్యాప్ చేస్తున్నాను చూడండి, గూగుల్ అనే దాన్ని. దీనిలో మళ్ళీ మనకు సెక్యూరిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. ఓకే, సో ఈ సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అని. ఓకే, సో చూడండి ఇక్కడ మనకు రాసి ఇక్కడ వాళ్ళు ఎందుకు అనేది ఈ ఆప్షన్ అనేది కూడా వాళ్ళు చెప్పి పెట్టారు. ఓకే, సో గూగుల్ విల్ రెగ్యులర్లీ చెక్ యువర్ డివైస్ అండ్ ప్రివెంట్ ఆర్ వార్న్ అబౌట్ పొటెన్షియల్ హార్మ్ అని చూసారా. అంటే ఇటువంటి మనకి మొబైల్ ఏదైనా సస్పీషియస్ యాప్ ఇన్స్టాల్ అయి ఉన్నా, లేకపోతే ఏదైనా వైరస్కి సంబంధించిన యాప్ ఇన్స్టాల్ అయి ఉన్నా, అటువంటిప్పుడు మనకు ఈ ఆప్షన్ అనేది చాలా బాగా పనిచేస్తే దానికోసం మనం దీన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో చూడండి మళ్ళీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ప్లే స్టోర్ యాప్స్ విల్ బీ చెక్డ్ అని ఉంది. అంటే మనకు ఫుల్ స్కానింగ్ టర్న్ ఆఫ్ అని ఉంది చూసారా. అంటే మనకు ఈ ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకుంటే థ్రెట్స్ని చెప్తాయి. చూడండి ఇక్కడ స్కాన్ డివైస్ ఫర్ సెక్యూరిటీ థ్రెట్స్ అని చూసారా, దీన్ని ట్యాప్ చేసేయండి. దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ కింది కూడా యాక్చువల్లీ మీకు ఇది డిసేబుల్ అయి ఉంటుంది, దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడు మన మొబైల్లో ఎటువంటి వైరస్ ఉన్న యాప్ ఇన్స్టాల్ అయినా మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో వాటిని డిలీట్ చేయమని చెప్తూ ఉంటుంది. సో చాలా మంచి ఆప్షన్. చాలామంది యాంటీవైరస్ కొనుక్కొని ఇటువంటివి పనులు చేస్తూ ఉంటారు. సో అటువంటి పని చేయకుండా డైరెక్ట్ దీన్ని ఎనేబుల్ చేసుకోండి. సో చూడండి మరి ఇది ఎలా పనిచేస్తాయని చూడడానికి మీరు ఏం చేయాలంటే, మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయి, దీన్ని ట్యాప్ చేసేయండి. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మై యాప్స్ అండ్ గేమ్స్ అని చూసారా, దీన్ని ట్యాప్ చేసిన వెంటనే మీకు అక్కడ కనిపిస్తుంది మీ మొబైల్ ఏదైనా వైరస్ ఉందా లేదా. ఇక్కడ చూడండి నో ప్రాబ్లం ఫౌండ్ అని. ఓకే, సో యాప్స్ అన్ని స్కాన్ చేసేసింది. స్కాన్ చేసిన తర్వాత దీనిలో ఏం వైరస్ లేదని చెప్తుంది. ఓకే, సో ఒకవేళ మీకు ఇంకా సాటిస్ఫై మీరు కాకపోతే ఈ బటన్ చూసారా, దీన్ని ట్యాప్ చేయండి, రిఫ్రెష్ బటన్ని. అప్పుడు మీకు చూడండి ప్లే ప్రొటెక్టెడ్ ఈ స్కానింగ్ అని చెప్పేసి మీ మొబైల్లో ఉండే యాప్స్ అన్నింటినీ స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసుకున్న తర్వాత ఒకవేళ వైరస్ ఉంటే ఇక్కడే చెప్తుంది. సో నా మొబైల్లో ఎటువంటి వైరస్ లేదు కాబట్టి చూడండి యాప్ స్కాన్ రేట్ అని చెప్పేసి ఇక్కడ వైరస్ లేదని చెప్తుంది అన్నట్టు. ఓకే, సో మీరు ఒకవేళ దాన్ని డిసేబుల్ చేయాలి అంటే మళ్ళీ ఇదే ఆప్షన్ చూసారా, డైరెక్ట్ ఇక్కడ ట్యాప్ చేసేస్తే ఇంతకుముందు మనం ఏ స్క్రీన్లో నుంచి అయితే దీన్ని ఎనేబుల్ చేసుకున్నామో ఆ స్క్రీన్కి వచ్చేస్తే మీరు ఇక్కడ నుంచి దీన్ని డిసేబుల్ కూడా చేసేసుకోవచ్చు. సో మీకు చూడండి ఇక్కడ చూపిస్తుంది నో హార్మ్ఫుల్ యాప్ ఫౌండ్ అని కూడా చూపిస్తుంది. ఓకే, సో కంపల్సరీ మీ మొబైల్లో చేసుకోవాల్సిన సెట్టింగ్ ఇది.